అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో కళావేదిక ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం జరిగింది. కళావేదిక కార్యదర్శి పంపన దయానంద బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, సంస్థ లైఫ్ మెంబర్స్ గట్టి సత్యనారాయణ, కెప్టెన్ జేఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ కోశాధికారి కరక రాజ్బాబు సంస్థ ఆదాయ వ్యయాలకు సంబంధించి వార్షిక బడ్జెట్ను సభ్యుల ముందుంచారు. సభ్యులు ఆదాయ వ్యయాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సందర్భంగా అతిథులు కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, గట్టి సత్యనారాయణ, సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదికకు 2025-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక కార్యవర్గం సభ్యులు బాపిరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పంపన మురళి, తుర్గా సూర్యరావు, మార్ని జానకి రామచౌదరి, ఉద్గళ సుబ్బారావు, పక్కి మణిబాల వర్మ పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఏదో మీటింగులకు వచ్చి కాపాడేటటువంటి వాళ్ళు అవసరం లేదు, మీరు పోషకులుగానే ఉండండి అని చెప్పి వాళ్ళని మాకు సర్వీస్ అంటే ఏ ఒక్కరితోనే జరిగేటటువంటి పని కాదు ఇది. అంచేత అందరూ కూడా వారి వారి విధుల్ని ఈ రోజు సక్రమంగా నిర్వహిస్తున్నారంటే సీతారామరాజు స్మారక కళా వేదిక పాలక మండలి, దాని వెనకాల పనిచేస్తున్నటువంటి పెద్దలు భామిరెడ్డి గారు, అచ్యుతరామారెడ్డి గారు, వీరి యొక్క డైరెక్షన్లో సంస్థ మంచి మంచి కార్యక్రమాలని ప్రవేశపెడుతూ ముందుకు పెడుతున్నాం. అందరూ పోషకులే, మీ యొక్క ఏ విధంగా సహకరించినా సహకారాలే. అలాగే ఘంటసాల గారు స్టాచ్యూ పెట్టడంగానే చాలా ముఖ్య విషయం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక ఇంజనీర్ని, మా ఒక తోటి ఇంజనీర్గా ఉండే పెద్ద ఆయన కాటన్ గారు విగ్రహం పెడతారని ఒక నిర్ణయం తీసుకోవడం చాలా ఆశించిన విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మన కాని వ్యక్తి అయినా కూడా మన సంస్థ సంబంధించిన వ్యక్తిత్వం కాదు, అలాంటి వ్యక్తిని కూడా ఆలోచించి చేస్తున్న ఈ కార్యక్రమాలను మీ టీం అందరినీ కూడా నేను మనసును అభినందిస్తూ ఇలాగే ముందుకు సాగాలని, అలాగే ఇదే విషయాన్ని మన పెద్దలలోనే కాకుండా చాలా చెప్పడం జరిగింది. విద్యాలయాలలో కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ ఒక యువతను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని విన్నవించుకుంటూ మరొకసారి అచ్యుతరామరెడ్డి గారిని, అలాగే మా దయానంద గారిని, బామిరెడ్డి గారిని అభినందిస్తూ నా సాహసాలు ఎప్పుడు మీరు ఉంటాయని నేను చెప్పుకుంటూ చాలా చేస్తున్నాను. మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ నాటక కళారంగం అనేది ఈ రోజున అవుట్డేట్ అయిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయం. అంటే మన ప్రేక్షకులను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఏదో కొద్దిమంది ఉండొచ్చు, అందరూ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎవరో కనిపించట్లేదు. అంటే సామాజికంగా మనం అంటే నాటక కళారంగానికి ఎంత దూరం అయిపోయామనేది అర్థమవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దయానంద బాబు గారి 41 సంవత్సరాలు కష్టపడి ఈ రంగాన్ని ఎలా బతికించున్నారంటే చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈ రంగాన్ని మనం ఇంకా కాపాడుకోవాలంటే ఎందుకంటే ఆదిమూలం ఒక సినిమా రంగాన్ని ఇంకోటైనా కూడా ఆదిమూలం ఈ నాటక కళారంగం మా చిన్నప్పుడు కూడా చూసేవాడు. ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగా కొత్త సభ్యులు కూడా, ఈ తోటి సభ్యులు కొత్త సభ్యులు కూడా జాయిన్ చేసి మన సంస్థకి ఇంకా బలం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కందుకూరు పురస్కార అవార్డు గ్రహీతలకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే నాటక పరిషత్ జూలైలో నిర్వహించే కార్యక్రమానికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో కళా సౌరభాలు సావనీర్ బుక్ ని రిలీజ్ చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను.